అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ట్రిప్లో డే 3 అనమాట. సో దీనికంటే ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో మేము ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే టెంపుల్స్ అట్లా వైజాగ్ బీచ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది డే 3 అనమాట. నైట్ అరకుకి రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ చూడండి వ్యూ అయితే ఎట్లుందో. మేము తీసుకున్న స్టే అనమాట. ఇది మస్తు అనిపించింది. రూమ్స్ ఉంటాయి ప్లస్ క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయి. మన ఇష్టం అనమాట, మనం ఏమైనా తీసుకోవచ్చు. మేమైతే రూమ్సే తీసుకున్నాం అనమాట. క్యాంపింగ్ టెంట్స్లో జస్ట్ 2 మెంబర్సే, ఇంకా బయట ఎందుకు పిల్లలకి ఇట్లా ఉన్నారు కదా అని చెప్పేసి రూమ్సే తీసుకున్నాము. సో మంచిగా అనిపించింది. పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే మార్నింగ్ లేచి ఫస్ట్ వనజాంగి ట్రెక్ చేద్దాం, ఎర్లీ మార్నింగ్ లేచి 4:30 ఆ టైంకి లేచి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా నైటే రూమ్స్ అవన్నీ చూసుకునే వరకే మాకు చాలా లేట్ అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎవరు లేసే సిచ్యువేషన్లో లేరు. ఇంకా లేచినా కూడా అంత పైకి ఎక్కడం కష్టం అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయితే అయిపోయినాము. నెక్స్ట్ డే వెళ్దాం అన్నట్టు. సో ఇంకా మేము రూమ్స్లోనే రెడీ అయిపోయి ఇంకా అక్కడ లోకల్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి కదా, మంచి మంచి ప్లేసెస్, అవి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. అక్కడే టిఫిన్ చేసేసాం అనమాట బయటనే. సో ఇక్కడ ఎక్కువ స్టేకి క్యాంపింగ్ టెంట్స్ ఆప్షనే ఎక్కువ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్తోని అట్లా వస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మేమైతే రూమ్సే తీసుకున్నాము. ఇంకా నేచర్ లవర్స్కి వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది అరకు. నాకైతే ఎప్పటి నుంచో నా లిస్ట్లో ఉన్నాయన్నమాట, నా డ్రీమ్ లిస్ట్లో, ట్రావెల్ లిస్ట్లో అరకు అరకు అని చెప్పేసి ఎవ్రీ వింటర్లో అడుగుతుండే మా వాళ్ళని. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే అడుగుతున్నా, వింటర్ రాగానే అడుగుతా అరకు పోదాం అని చెప్పేసి. బట్ కుదరకపోతుండే. ఈ ఇయర్ అయితే తీసుకొచ్చినారు మొత్తానికి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళే దారిలో ఇట్లా చిన్న చిన్న కాలువల్లాగా కనబడితే చూద్దామని చెప్పేసి ఆపుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం, ఇట్లా పిక్స్ తీసుకుంటూ. మేము ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాము, చూద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అక్కడ మేము వెళ్ళిన టైంకి వుడెన్ బ్రిడ్జ్ క్లోజ్ ఉండే. ఇంకా మేము టైం వేస్ట్ చేయడం ఎందుకు, వేరే ప్లేసెస్ అన్న కవర్ చేద్దాం కదా అని చెప్పేసి బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి బొర్రా కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మంచిగా అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. మాకేమనిపించింది, జెన్యున్గా నాకేమనిపించింది చెప్పాలంటే, అంటే నాకే అట్లా అనిపించి ఉండొచ్చు, వేరే వాళ్ళకి నచ్చుతుండొచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఓకే, జస్ట్ 1 టైం చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది అరకు. ఇంకొకసారి వెళ్దామా అని చెప్పేసి అంటే నేనైతే చాలు అని చెప్తా. ఒకసారి చూసినాం కదా చాలు, ఇంకా ఏదైనా కొత్త ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి అయితే చెప్తా. ఇక్కడ మా తమ్ముడు చూడండి, నేను ఇట్లా సెల్ఫీ వీడియోస్ తీసుకుంటుంటే వాడు ఎట్లా ఎక్కిరిస్తున్నాడు వెనకాల నుంచి నన్ను. ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట ట్రిప్స్కి. సో ఇంకా నేనైతే ఇట్లా నన్ను వీడియోస్ తీసేటోళ్ళు ఎవరు ఉండరు కదా, నేనే ఇంకా ఇట్లా మేనేజ్ చేసుకుంటూ మధ్యలో నేను కనిపించాలి కాబట్టి సెల్ఫీస్ వీడియోస్ అట్లా తీసుకుంటూ కవర్ చేస్తుంటా అనమాట. సో మొత్తానికి బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోయాము. మేము న్యూ ఇయర్ టైంలో వెళ్ళాం కదా, సో అందుకని చెప్పేసి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. అందులో పబ్లిక్ ఉన్నందుకు సంతోషించాలా, పబ్లిక్ ఎక్కువ ఉండకపోతే బాగుండు అని చెప్పేసి బాధపడాలా, ఏం అర్థం కాలేదు. ఒక అంతలా చూసుకుంటే ఎవరు లేకపోతే భయం వేస్తుంది. అలాంటి గుహలకి వెళ్ళాలంటే నిశ్శబ్దంగా ఉంటుంది. పబ్లిక్ ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే, కొంచెం సెక్యూర్గా కూడా ఉంటుంది. బట్ మరీ ఇంత పబ్లిక్ ఉన్నారేంట్రా అని చెప్పేసి కూడా అనిపించింది. బట్ ఓకేలే, ఏం కాదు, ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే స్పాట్ కొంచెం డేంజరస్గా అనిపిస్తాయి అన్నమాట ఇట్లాంటివి. మేము ఫస్ట్ టైం ఇంకా కేవ్స్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడము. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, అసలు మనశ్శాంతిగా కూడా ఉండనీయలేరు. ఎటు ఉరుకుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. యశుకి నాకు మొత్తం వాళ్ళని పట్టుకునుడే సరిపోయింది, వాళ్ళని చూసుడే సరిపోయింది. సెక్యూరిటీ జాబ్ అయిపోయింది మా ఇద్దరిదైతే. అక్కడ అంత లోయలు అవన్నీ స్టెప్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా డేంజరస్ ప్లేసెస్ అవి. రాక్స్ కూడా ఎట్లుంటాయి, ఇట్లా షార్ప్గా ఉంటాయి. ఎటు వెళ్తారో తెలియదు, రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, పట్టుకుంటే చేయిలు పట్టుకొని ఉండరు. ఇంకా మొత్తం వాళ్ళకి చూసుకుంటుండే అయిపోయింది మాకైతే ఇద్దరికి. ఇంకా మేము అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అసలు మేము వెళ్ళిన టైంకి ఆ డైలాగ్ ఫేమస్ ఉండే కదా, ఓడి అమ్మ బంటి రక్తపింజర్ రోయ్. సో అట్లా ఫన్ చేసుకుంటూ మా తమ్ముళ్ళు మేము ఇంకా అట్లా అరుచుకుంటూ ఆ డైలాగ్ని చెప్పుకుంటూ, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా వస్తారు, అదే ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా అరుస్తున్నారు ఓడి అమ్మ బంటి అని చెప్పేసి. మస్తు ఫన్ ఉండే లోపల అయితే. అట్లా అరుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైటింగ్ అయితే మస్తు పెట్టినారు. లోపలంతా కలర్ లైటింగ్స్ మస్తు అనిపించింది. అంత లైటింగ్ ఉన్నా కూడా
పిక్స్ తీసుకుందామంటే పిక్స్ క్లారిటీగా అయితే రాలేదు, ఎందుకంటే అంత చీకటి ఉండే లోపల. ఇంకా లైట్స్ లేకపోతే అయితే అబ్బో ఇంకా అస్సలకే ఉండలేము. మేమైతే ఒక స్పాట్ దొరుకుతుందా మంచిగా పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి మస్తు అనిపించింది. ఇదంతా న్యాచురల్ కేవ్ కదా, సో మధ్యలో ఇట్లా వాటర్ పడుతూ ఇవంతా అయితే చాలా మంచిగా అనిపించింది మాకు. ఈ కేవ్స్ ఎన్నో మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక నది ప్రవాహం వల్ల న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అన్నమాట. ఇదంతా లోపల ఉండేదంతా న్యాచురల్ లైమ్ స్టోన్, అంటే సున్నప్రాయి అట్లా అంటారు కదా, సో ఆ స్టోన్ అన్నమాట. సో నది ప్రవాహం వల్ల ఏర్పడినది. సో ఇంకా లోపల డ్రాప్స్ వాటర్ పడుతూ ఉంటాయి. న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం ఉంటుంది. ఇంకా ఆవు పొదుగు, కామధేను రూపాలాగా అట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది లోపల అయితే. ఇంకా లైట్స్ ఉండడం వల్ల మనకి కొంచెం అవి విజిబుల్గా ఉంటాయి. ఆ లైట్స్ లేకపోతే అయితే చాలా కష్టము అవన్నీ చూడడము. నేనైతే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా అవుతుందేమో అని చెప్పేసి లోపల అనుకున్నా, బట్ అయితే మాకైతే ఏం కాలేదు. అంతమంది పబ్లిక్ ఉన్నా కూడా మంచిగానే అనిపించింది, ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. ఇంకా వెళ్తూ ఉంటే ఒక చోట్ల పైకి ఎక్కాలన్నమాట. స్టెప్స్ ఇట్లా మొత్తం హైట్కు ఉండే, అది డెడ్ ఎండ్ ఏమో మేబీ. అక్కడ ఏమనిపించిందంటే ఇంత ఎక్స్ప్లోర్ చేసినాం కదా, చూద్దాము మొత్తం పైకి వెళ్ళి సగంలో వదిలేయడం ఎందుకు అని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ కొంచెం భయం అయితే అయింది, ఎందుకంటే పబ్లిక్ ఫుల్ ఉండే. ఆ స్టెప్స్ కూడా సరిగ్గా లేకుండే, కిందనేమో లోయలాగుండే. ఆ స్టెప్స్ కొంచెం అటు ఇటు అయ్యి అలా పడ్డా కూడా ఇంకా మంజుమల్ బాయ్స్ మూవీ లాగా అవుతుంది అనమాట సిచ్యువేషను. ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తుంటే మొత్తం మాకు అదే గుర్తొస్తుంది. మా పిల్లలు కూడా అంటున్నారు సుభాషు అని చెప్పేసి. ఇంకా మాకైతే భయం అయింది, అందుకని చెప్పేసి కొంచెం వరకు ఎక్కేసి మేమైతే ఇంకెక్కలేదు, దిగేసి వచ్చేసినాము. ఇక్కడ చూడండి వాటర్ అక్కడ మంచిగా పడతా ఉన్నాయి. నేను లైమ్ స్టోన్ అని చెప్పాను కదా, ఇక్కడ మంచి క్లియర్గా విజిబుల్ అవుతుంది అనమాట మనకి. చూడండి కిందకు పడడం వల్ల ఆ వాటర్ అక్కడ చిన్న హోల్ లాగా అట్లా పడి అక్కడ కూడా అది ఫామ్ అవుతుంది, చూసినారు కదా. ఆ వాటర్ వల్ల ఆ లేయర్ ఎట్లా ఫామ్ అయిందో చూడండి. సో ఇట్లా ఎన్నో మిలియన్స్ ఇయర్స్ నుంచి అట్లా పోయే ఈ కేవ్స్ ఫామ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం కంప్లీటెడ్గా దాన్ని చూడగలుగుతున్నాం. అప్పట్లో అట్లా ఫామ్ అయినాయి అన్నమాట స్టార్టింగ్లో. మోకాలే కనబడతలేవు. బాగున్నారా? ఇంక ఇక్కడ చూడండి నేను చెప్పిన ప్లేస్ ఇదే అన్నమాట. మేము ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చాము, బట్ ఇక్కడ నుంచి చూస్తే మస్తు భయమైంది మాకు. ఎక్కేటప్పుడే కొంచెం భయమైంది. 2-3 స్టెప్స్ ఏమో ఎక్కినాము. ఇంకా ఎక్కుతూ ఉంటే ఇంకా ఇట్లా స్ట్రైట్ ఉండే అది పై దాకా. కింద చూస్తేనేమో లోయ, పైన చూస్తేనేమో అన్ని స్టెప్స్ ఉన్నాయి. పబ్లిక్ ఏమో ఫుల్ ఉన్నారు. ఒక్క స్టెప్ అటు ఇటు అయినా కూడా ఇంకా ఊహించుకుంటేనే డేంజరస్గా అనిపించింది మాకైతే. పబ్లిక్ కూడా క్రౌడ్ ఎక్కువ కూడా ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి మేమైతే డ్రాప్ అయిపోయినాము. కొంచెం ఎక్కేసి అయితే వద్దురా బాబు అని చెప్పేసి, అవసరం లేదు ఇంకా చూసిన కాడికి చాలు అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసినాం మేమైతే. ఓడి అమ్మ బండి రండి. మెయిన్ ఏంటంటే మాకు మా పిల్లల వల్ల భయం వేస్తుంది అంతే. వాళ్ళు లేకుంటే మేము రిస్క్ చేసన్నా మేము వెళ్ళిపోతుండే పైకి. బట్ వీళ్ళని పట్టుకోవడానికే మాకు కొంచెం ప్రాబ్లం అయింది. ఎటు ఉరుకుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. చేయిలు పట్టుకుంటేనేమో ఉంటలేరు. అందుకని చెప్పేసి ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి మేమైతే ఎక్కలేము పైకి, ఇంకా దిగిపోయినాము. మా పెద్ద బాబు మంచిగానే ఉంటాడు సైలెంట్గా. వాడు హ్యాండ్ పట్టుకొని మంచిగా వెళ్తాడు. బట్ మా చిన్నోడు అయితే అస్సలు అట్లా కాదు, హ్యాండ్ పట్టుకోడు, ఒక చోట్ల ఉండడాడు. వానితోనే భయం మాకు, ఎటు ఉరుకుతాడో అని చెప్పేసి.
ఓకే ఈడనా. నేను వెళ్ళేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగంని. సో మా వాళ్ళు చెప్తున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు చూడలేవు కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దులే అని చెప్పేసి అన్నారు. సో ఇంకా రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు అయితే మంచిగా చూసి మంచిగా మొక్కుకుని ఉండే మంచిగా అనిపించింది. అంత మంచి గృహ లోపల శివుని లింగం అట్లా న్యాచురల్గా ఫామ్ అవ్వడం అదంతా మంచిగా అనిపించింది. ఎంతసేపు ఆయన అట్లనే అవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బొరాకే ఇది కూడా మా ఫ్యామిలీ కదా, మర్చిపోయాను. మేము మొత్తానికి ఏడనన్నా లైటింగ్ మంచిగా ఉంటుంది ఆ పిక్స్ దిగుదామని ఎత్తుక్కుంటూ ఇంకా పడిన కాడికి ఏదోలే మెమొరీస్ అన్నట్టు అట్లా ఇంకా పిక్స్ తీసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బయటికి అయితే వచ్చేసాము. ఇంకా మేము కేవ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత బయటికి వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఎంట్రెన్స్లో కేవ్స్ ఎంట్రెన్స్లో నందీశ్వరుని అయితే ఇట్లా పెట్టారు, మంచిగా అనిపించింది. నందీశ్వరుడు ఉన్నాడు అంటే మనం శివాలయంకి ఆపోజిట్లో నందీశ్వరుడు ఉంటాడు కదా శివుడు ఎదురుగా, అట్లా కేవ్స్కి ఎదురుగా పెట్టారనమాట. మంచిగా అనిపించింది. ఇంకా మా వాళ్ళు అందరు ఇక్కడైతే కూర్చున్నారు. బయటికి రాగానే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ చీకట్లో నుంచి బయటికి రాగానే. మేమైతే ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసాము. లోపలికి వెళ్ళేటప్పుడే ఒక ఆంటీకి చెప్పెళ్ళామన్నమాట హోటల్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టమని. బయటికి రాగానే ఇంకా ఆంటీ రెడీ చేసి పెట్టేస్తే మేము అక్కడ తినేసాము. మా పిన్ని అయితే అక్కడ ఏవో వెజిటేబుల్స్ తీసుకుంటుంది, ఏవో సీడ్స్, అవి మంచిగా ఉంటాయంట, అరకు స్పెషల్ అని చెప్పేసి తీసుకుంటుంది కర్రీ చేయడానికి అని చెప్పేసి. ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఏమైనా నియర్ బై ఇంకా ఏమైనా లొకేషన్స్ ఉంటే చూసుకొని వెళ్దామని చెప్పేసి లోకల్స్ వాళ్ళని అడిగితే ఇది తాటిగూడ వాటర్ ఫాల్స్ అంట. ఇంకా మాకు తెలియదు కదా అక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి, అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు బాగుంటుంది అని చెప్పేసి. సో వెళ్ళామన్నమాట. వెళ్ళి చూస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి 6 ఆ టైం అయిందొచ్చు, 6 కూడా కాలేదొచ్చు, 5 అయిందొచ్చు అక్కడ. ఎందుకంటే 6కే ఇంకా ఫుల్ స్నో వచ్చేస్తుండే, ఎందుకంటే మొత్తం వింటర్ టైంలో కదా అరకు ఎట్లుంటుంది. ఇంకా మేము వెళ్ళే డేంజర్ ఉండేరా. అదే కదా వరకు కొంచెం టైం అయితే లేటే అయింది, ఈవినింగ్ అయిపోయింది. కానీ మస్తు ఉండే లొకేషన్ అయితే చాలా బాగుండే. మా తమ్ముడు వాళ్ళు కిందికి కూడా వెళ్ళినారు, బట్ మేము ఇక్కడ నుంచే పిక్స్ కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా సేఫ్గా కూడా ఉందన్నమాట. కిందికి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ ఉన్నాయి. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినారు. కింద అయితే లొకేషన్ క్రేజీ ఉండే, అసలు పిక్స్ అయితే మస్తు పడ్డాయి అక్క అని చెప్పేసి అన్నారు. కాకపోతే మేము వెళ్ళిందే ఈవినింగ్, అక్కడికి వెళ్ళినా ఏం చేయలేము, ఆ వాటర్లోకి దిగలేం, ఏం చేయలేం కదా. ఇక్కడ నుంచి సీనరీ బాగా పడుతుంది కదా అని చెప్పేసి ఆ పైననే ఉండి కొన్ని మెమొరీస్ కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా నైట్ అయిపోయింది, రూమ్కి అయితే వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట. క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం. సో ఇంకా 31st డిసెంబర్ అరకులో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. 2026 Jan 1 12 o'clock మిడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మస్తు చేసుకున్నాము. అక్కడ ఎగ్జాక్ట్ 12 o'clockకి మంచిగా క్రాకర్స్ వేల్చినారు. మేమైతే మంచిగా క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇయర్ అయితే 2026 మస్తు వెల్కమ్ చెప్పినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. మొత్తానికి నా డ్రీమ్ అయితే నెరవేరింది అరకు చూడాలని చెప్పేసి. ఇది వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.